పాజిటివ్ అని కనిపించేసరికి మేమిద్దరం చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. అదే హ్యాపీనెస్‌తో కొద్దిసేపు కూడా ఆగకుండా మా పేరెంట్స్‌కి కూడా ఫోన్ చేసి చెప్పేసాం ఇద్దరికి. వాళ్ళు కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట. దాని తర్వాత ఇంక డాక్టర్‌కి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేస్తే వాళ్ళు ఈవినింగ్ అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇంకా ఆ రోజు వెయిట్ చేసినంత నేనెప్పుడు వెయిట్ చేయలేదనమాట. హాస్పిటల్‌కెళ్ళాలని ఆతృత. అంతగా వెయిట్ చేశాను. ఇంక వాళ్ళు చెప్పిన టైంకి ముందే బయలుదేరామనమాట. కరెక్ట్ ఇంక మేము వెళ్ళేసరికి మాది నెంబర్ వచ్చేసింది. వెళ్ళాము డాక్టర్ దగ్గరికి. ఏమేమి, ఎట్లా, ఏం కథ, పాజిటివ్ టెస్ట్ చేసుకుంటే తెలిసింది, ఎట్లా తెలిసింది మీకు అని డాక్టర్ మొత్తం అడిగిందనమాట. దాని తర్వాత సరే మనం స్కాన్ చేద్దామని చెప్పి స్కానింగ్ రూమ్లోకి పిలుచుకొని పోయింది. మా హస్బెండ్ని కూడా పిలిచిందనమాట. ఇంకా ఫస్ట్ చూస్తే శాకు, ఇక్కడ బేబీ ఫామ్ అయింది, అది ఇది అని అన్నీ చూపిస్తుంది. అప్పటి వరకు ఫుల్ హ్యాపీ అనమాట. హార్ట్ బీట్ విందామని చెప్పేసి హార్ట్ బీట్లోకి వెళ్తే హార్ట్ బీట్ లేదనమాట. డాక్టర్ చెప్పేసింది హార్ట్ బీట్ ఇంకా రాలేదు, ఇప్పటికీ 6 వీక్స్ అయింది, మేబీ వస్తే ఇంకోటి వీక్స్లో రావాలి, వెయిట్ చేద్దామని చెప్పింది. నాకు అంతవరకు తెలీదు. ఓన్లీ ప్రెగ్నెన్సీ వచ్చిందా, డెలివరీ అయినాం అంతే.